పులివెందులలో ఇకపై జరిగే ఎన్నికలన్నింటినీ వైసీపీ బాయ్కాట్ చేయడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి జోసెన్ చెప్పారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వైసీపీ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. పోటీ పెట్టే దమ్ములేని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అధికార బలంతో టీడీపీ గెలిచిందంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచిన నాయకులు పులివెందులలో బీటెక్ రవిని కలిశారు. ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే వీఆర్ఓలను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు. అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము. ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించినారని అవినాష్ రెడ్డి చెప్తున్నాడు. తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి? నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా. ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని. అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుందని. అదే రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను నీ మాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే. నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా. అక్కడ నా మీద దాడి జరిగిండొచ్చు, నాకు అవమానం జరిగిండొచ్చు, అది వేరే విషయం. మా వాళ్ళు ఆడ ఇబ్బంది పడతారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా. తర్వాత నీ మాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే. అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కు పోకుండా పోలీస్ స్టేషన్కు పోయినా నువ్వు దద్దమ్మవు. ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తామని కానీ వచ్చే దిక్కు కూడా లేదు. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయ్కాట్ చేసిన సందర్భం. కాబట్టి మీ చేతగానితనంతో మీ ఇద్దరు దద్దమ్మలు. ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో 16 పంచాయతీలు ఉంటే 16 ఏకగ్రీవం. ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులివెందుల తాలూకాలో ఏకగ్రీవం. ఎన్ని జెడ్పీటీసీలు ఉంటే అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీవం. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు ఏకగ్రీవం. అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెళ్ళు విరిసిందే. అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా? మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళీ మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా? మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసింటారు. కానీ లోకల్గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మాకు సమస్యలు ఉంటాయని మా ఊరోళ్ళు ఒప్పుకోండారు. ఒప్పుకోక మాకు ఓన్లీ సింహాద్రిపురం మండలంలో 4-5 పంచాయతీలు, వేముల మండలంలో దుగ్గనగారిపల్లె, పెజ్జుటూరు, అవి లాస్ట్కు మబ్బుచిత్తరపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలిస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతన్ని అనౌన్స్ చేయలే మీరు. అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కస్నూరులో జరిపించాం, ఆడ జరిపించాం. అంతెందుకు మన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో 2005లో పోటీ చేయనీయకుండా చేశారు. తర్వాత నిన్న కూడా పోటీ చేయనీయకుండా చేశారు. అంటే అన్ని పంచాయతీలతో పాటు కాంబల్లి కూడా పోటీ చేయలే. మరి ఆ ఊర్లో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా, అక్కడ మా కెపాసిటీ లేదా? మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయలే? ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అసెంబ్లీ బాయ్కాట్, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ బాయ్కాట్, సాగునీటి సంఘాల ఎలక్షన్స్ బాయ్కాట్, భవిష్యత్తులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ 100% చెప్తానా, 100% మీరు బాయ్కాట్ చేసే విధంగానే నేను చేస్తా. 100% మీ జగన్ రెడ్డి తన కుర్చీ కోసం తప్ప ఏ ఎలక్షన్ అయినా బాయ్కాట్ చేస్తాడు.